యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మా కుటుంబాన్ని మీరేమి చేయలేరు. ఆ విషయం ఇప్పుడు ఆయనకు అర్థం కాదులేండి వసు గారు. ఆ టైం వస్తుంది, అప్పుడు చెబుదాం. పదండి. పొద్దుననగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది వసు, ఇంకా రాలేదు. అభికి బెయిల్ వచ్చిందో లేదో. ఎమ్మెల్యే గారు ఉండగా అభి అన్నయ్యకు బెయిల్ ఎలా వస్తుంది? తన ఎమ్మెల్యే పదవిని తాకట్టు పెట్టైనా సరే అభి బావకి బెయిల్ రాకుండా అడ్డుపడతానని ఎమ్మెల్యే అంకుల్ అన్నారు. అయితే అభి ఇప్పుడిప్పుడే బయటికి రావటం కష్టమేనన్నమాట. మనకు ఆశ్రయం ఇచ్చిన అభి వసూల్ని స్టేషన్లో కష్టపెడుతున్నాం, మనమేమో ఇంట్లో ఉన్నాం. బాధపడకండి అత్తయ్య, అభికి తప్పకుండా బెయిల్ దొరుకుతుంది. ఈరోజు అభి ఇంటికొచ్చేస్తాడు మావయ్య. వాళ్ళేమో అభి వస్తాడు అంటున్నారు, వీడేమో రాడు అంటున్నాడు. ఇంతకీ అభి బయటకు వస్తాడా రాడా? రాడత్తయ్య. రాడు కాక రాడాండి. అయితే అభి ఇంటికొచ్చేలోపు ఎమ్మెల్యే అడిగినట్టు మీ అత్తయ్య మావయ్యల మీద ఒత్తిడి తెచ్చి అభితో సంతకం పెట్టించే పని చూడండి మరి. అమ్మా, నాన్న, పావని, అభికి బెయిల్ వచ్చిందట. వసు ఫోన్ చేసి చెప్పింది. అవునా భాస్కర్? అభి ఇంటికి వస్తున్నాడా? ఇంటికి వస్తున్నారు. పావని, ఎర్ర నీళ్లు హారతి రెడీ చేయి. అలాగే అభి స్నానం చేయడానికి వేణీళ్లు పెట్టు. స్టేషన్లో ఏం తిన్నాడో ఏంటో, అభికిష్టమైనవన్నీ వండి పెట్టాలి. అభి ఈరోజు ఇంటికొస్తాడన్న నమ్మకంతో ఆల్రెడీ అభికి ఇష్టమైన వంటలన్నీ రెడీ చేసి పెట్టాను అత్తయ్య. హారతి ఎర్రనీళ్లు రెడీ చేసి తీసుకొస్తాను అత్తయ్య. ఎరా, అభికి బెయిల్ రాదన్నా? ఏమే, అభి ఇంటికి రాడన్నా? మీరు నోరు తెరిస్తే అబద్ధాలేనా? ఒక్కటి కూడా నిజం చెప్పరా? మేము స్టేషన్లో ఉన్నప్పుడు అభి అన్నయ్యకి బెయిల్ రాని సిచ్యువేషన్ ఉంది. మేమొచ్చాక ఆ వసూక ఏం మాయ చేసిందో ఏమో. అభి ఇంటికి వస్తున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. అన్నంలో డ్రగ్ కలిపింది మనమే అని అభికి తెలిసిపోయిందో మన ముగ్గురిని చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటాడు. అమ్మా, నాన్న,
అభి ఒక్క నిమిషం ఆగు నాన్న. పావని త్వరగా రా. ఎందుకమ్మా ఇవన్నీ? ఎందరి పాపిష్టి కళ్ళు నీ మీద పడ్డాయో నిష్కారణంగా నువ్వు స్టేషన్కి వెళ్ళావు. నీకు దిష్టి తీయాలభి. కష్టపడి నిన్ను స్టేషన్ నుంచి విడిపించుకొచ్చింది వసుకి హారతివ్వాలి. రామ్మా. అభి, మేమెంత భయపడ్డామో తెలుసా? నాకేం కాలేదు నాన్న, నేను క్షేమంగానే ఉన్నాను. నేను లేనభి. నువ్వు స్టేషన్కి వెళ్ళినప్పటి నుంచి నేనెంత కుమిలిపోయానో నాకే తెలుసు. క్షేమంగా తిరిగి వస్తానని చెప్పే వెళ్ళాను కదా నాన్న. నువ్వు తిరిగొచ్చే వరకు మా భయం మాకుంటుంది అభి. సాధించావు వసు. అభిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు. నేను చేయలేని పని నువ్వు చేసావు వసు. చాలా హ్యాపీగా ఉంది. పోయిన ధైర్యం తిరిగొచ్చిందభి. ఆగిపోయిన మా గుండెలు మళ్ళీ కొట్టుకుంటున్నాయి. అభి, నువ్వు ఈరోజు ఇంటికి రావాలని దేవుణ్ణి ఎంతగానో వేడుకున్నాను. నా పూజలు ఫలించాయి. నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు. నీకు బెయిల్ వచ్చినందుకు కంగ్రాట్స్ అన్నయ్య. మిమ్మల్ని కోర్టులోనే చూడాల్సి వస్తుందేమో అనుకున్నాం బావగారు. థ్యాంక్ గాడ్ మీకు బెయిల్ వచ్చింది. ఆయనకి బెయిల్ రాకూడదని కొందరు అనుకున్నారు, అడ్డుపడ్డారు కూడా. ఎవరమ్మా? ఆ ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యేతో పాటు ఇంకొంతమంది ఉన్నారు నాన్న. ఎమ్మెల్యేకి వాళ్ళు హెల్ప్ చేశారు. మన అనుకున్న వాళ్లే మోసం చేస్తారు. వెంట ఉండాల్సిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తారు. ఇది కలికాలం తల్లి. న్యాయం ధర్మం ఒక పాదం మీద నడిచే అన్యాయమైన కాలం. మనుషులు మృగాలై ప్రవర్తించే కాలం. ఆ మృగాలని వదిలిపెట్టను నాన్న. మన ఫ్యామిలీని కష్టపెట్టాలనుకునేవాళ్ళు బయట వాళ్ళైనా మన వాళ్ళైనా సరే నా నుంచి తప్పించుకోలేరు. వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాం. మళ్ళీ ఎవరి జోలికి పోకుండా చేస్తాం. అభి వచ్చి రాగానే ఈ గొడవలు ఎందుకు వసు? రే అభి, వెళ్ళి స్నానం చేసిరా. స్టేషన్లో ఏం తిన్నావో ఏమో, కడుపు నిండా తిందువు కానీ తిన్నాక మాట్లాడుకుందాం. వదినా, అభి లోపలికి తీసుకెళ్ళు.
అమ్మో అమ్మో ఆగండి సార్, మీరు మీ కోపాన్ని నోరులేని వాటి మీద చూపిస్తారేంటి సార్? అసలే అవి స్మగుల్ గుడ్స్, మళ్ళీ ఫారెన్ నుంచి తెప్పించుకోవాలంటే చాలా కష్టం సార్. ఈరా ద్రోహి, నా శత్రువులతో కలిసి నన్నే మోసం చేస్తావా? నేనా? నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతానా? ఓ అభిరామ్ గారితో కలిపి నిన్ను సమాధి చేస్తాను, నీ అంతు తేలుస్తాను. ఊరుకోండి సార్, నేను అభిరామ్ గారితో చేతులు కలపడం ఏంటి? నువ్వంటే నువ్వు కాదురా, నీ ప్లేస్ లో ఆ రాయుడిని ఊహించుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఆ రాయుడివి. రేయ్, బొండరాయితో నీ తల బద్దర కొడతాను. వదిలే వెళ్ళవా? ఏదో నీ పార్టీ అధికారంలో ఉందని నా కాలరే పట్టుకుంటావా? నాతో పెట్టుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ లో నీకు డిపాజిట్ కూడా లేకుండా చేస్తా. ఆఫ్టర్ ఆల్ పిఏవి నన్నే అంత మాట అంటావా? నిన్ను అన్నది నేను కాదు సార్, నాలో మీరు ఊహించుకుంటున్నా ఆ రాయుడు గారు. నా ప్లేస్ లో ఆయన ఉంటే ఇలాగే అంటారు. ఓ రాయుడు హెల్ప్ చేసి ఉండకపోతే అభి స్టేషన్ లోనే ఉండేవాడు. కోర్టులో వాడికి శిక్ష వేయించి ఉండేవాడిని. ప్లాన్ అంతా రివర్స్ చేశాడు. ఒక మంచివాణ్ణి, ఒక ఆడపిల్లని బాధ పెడితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడే ఏం చూసావు? ముందు ముందు ఇంకా చాలా చూడాలి నువ్వు. ఏంట్రా వాగుతున్నావు? అయ్యో, ఈ వాకు నాది కాదు సార్, ఆ రాయుడు గారిది. నువ్వు వాడి క్యారెక్టర్ లోంచి బయటకు వస్తావా? ఎలాగైనా అభిరామును మళ్ళీ దెబ్బ కొట్టాలి. ఎలా కొడతారు సార్? అభిరామ్ గారేమో బయటకు వచ్చారు, ఆయనే మిమ్మల్ని దెబ్బ కొడతారు. ఆలోపే నేను కొట్టాలి. హారిక సార్, సత్యం, ఆ అభిగాడు జైలుకి వెళ్ళడం ఖాయం. ఇదిగోండి సార్. చెప్పమ్మా హారిక, ఏదైనా గుడ్ న్యూస్ అయితే చెప్పమ్మా. బ్యాడ్ న్యూస్ అంకుల్. మీకు మేము హెల్ప్ చేస్తున్నామని మా అభిబావ గారికి డౌట్ వచ్చింది. అవును సార్, ఆల్రెడీ మీరు వసువదిన్తో ఫోన్లో మాట్లాడి అంతా చెప్పి మమ్మల్ని ఇరికించారు. మా బావగారు ఏ క్షణంలోనైనా మమ్మల్ని వివరాలు అడగొచ్చు. ఏం చేయాలి అంకుల్? మీకు ఏమీ తెలియదని చెప్పండి అమ్మా. మిమ్మల్ని ఎంత అడిగినా సరే తెలియదనే చెప్పండి. మా అభి అన్నయ్య అసాధ్యుడు సార్, ఎలాగైనా మా నుంచి నిజం రాబడతాడు. అప్పుడు నా పేరు చెప్పకండి. చెబితే నా ఎమ్మెల్యే పదవి పోయి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఏ పార్టీ నన్ను చేర్చుకోరు. నా పొలిటికల్ ఫ్యూచర్ సర్వనాశనం అయిపోతుంది. అంటే మేమిరుక్కోవాలి అంకుల్? కాదు, ఆ అభిరామును ఎలాగైనా ఇరికించండి. ఎలా స్టేషన్ నుంచి బయటకు వచ్చాడో మళ్ళీ అలాగే స్టేషన్కి తిప్పి పంపుదాం. ఎలా సార్? అభి అన్నయ్యకి బెయిల్ వచ్చింది కదా? వచ్చింది కండిషన్ బెయిల్. రోజు పొద్దున సాయంత్రం స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. ఏ రోజు సంతకం పెట్టకపోయినా బెయిల్ రద్దవుతుంది. తనని తీసుకెళ్లి స్టేషన్ సెల్లో కూర్చోబెడతారు. మా బావగారు వెల్ డిసిప్లిన్ అంకుల్. రోజుకు 2 సార్లు స్టేషన్కి వెళ్లి సంతకాలు పెట్టొస్తారు. మిస్ చేయరు. మీరు మిస్ చేయాలి. తను స్టేషన్కు వెళ్లి సంతకం పెట్టలేని పరిస్థితి కల్పించాలి. స్టేషన్కి వెళ్లకుండా ప్లాన్ చేయాలి. అర్థమైంది సార్. రేపు మార్నింగ్ మా అన్నయ్య స్టేషన్కి వెళ్లకుండా చేస్తాం. మధ్యాహ్నం కల్లా అన్నయ్యని పోలీసులు తీసుకెళ్లిపోతారు కదా? చాలా ఫాస్ట్గా ఉన్నావు అబ్బాయ్. రేపు ఉదయం 9 గంటలకు అభిరామ్ స్టేషన్లో సంతకం పెట్టలేదనుకో 10 అరెస్ట్ అవుతాడు. మళ్ళీ బెయిలు రాదు. నెక్స్ట్ కోర్టు, ఆ తర్వాత జైలే. చాలా థ్యాంక్స్ అంకుల్. మంచి ఐడియా ఇచ్చారు. అలాగే మమ్మల్ని ఫారిన్కి కూడా పంపించండి. ఆ విషయం ఎలా మర్చిపోతానమ్మా? నా డైరీలో రాసుకున్నాను కదా. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి చాలు. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తానుగా. ఉంటానమ్మా. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారు సార్? శ్మశానానికి. వాళ్ళతో నువ్వు వెళతావా? అన్నయ్యని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఆపాలి. ఎలాగైనా ఆపి తీరాలి.
ఏవండి భోజనం రెడీ, రండి వడ్డిస్తాను. వసు గారు, హా? మన ఫుడ్లో డ్రగ్స్ కలిపింది ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే అనే తెలుసు. కానీ వాడికి మన ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేశారని మీరు ఎవరి మీదైనా డౌట్ పడుతున్నారా? అదేం లేదండి. మరి ఇందాక మన అనుకున్న వాళ్ళే మోసం చేశారు అన్నారు. అది ఊరికే. ఎందుకమ్మా ఇంకా దాస్తావు? చెప్పాలి వసు, అభికి నిజం తెలియాలి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన ఆ ఇంటి దొంగలు మరెవరో కాదబ్బి, అఖిల్ హారికలే. ఆ ఎమ్మెల్యేతో చేతులు కలిపి నిన్నీ కేసులో ఇరికించి జైలుకు పంపించారు. నువ్వొచ్చాక వాళ్లపై నిర్ణయం తీసుకుందామని ఆగాను. అఖిల్ బాగా చెడిపోయాడబ్బి. తప్పులు నేను చేశాను, కానీ సరిదిద్దుకున్నాను. అఖిల్ ఆ ప్రయత్నం చేయట్లేదు. హారిక వల్ల అఖిల్ మరింత చెడిపోతున్నాడు. వాళ్ళకి తోడు సుమంగళి పిన్ని చెత్త సలహాలిస్తుంది. వాళ్ళేం చేద్దామో నువ్వే చెప్పాభి. నువ్వే నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే. అఖిల్ నా తమ్ముడు నాన్న. హారిక ఇంకా చిన్నపిల్ల. తెలుసో తెలియకో తప్పు చేసుంటారు. వదిలేయండి. వాళ్ళనిలా క్షమించుకుంటూ పోతే ఈరోజు ఇచ్చేశారు, రేపు ఇంకోటి చేస్తారు. వాళ్ళకి శిక్ష పడాల్సిందే. వాళ్ళు కావాలని తప్పు చేసుండరు అత్తయ్య. ఆ ఎమ్మెల్యేనే వీళ్ళనేదో ప్రలోభ పెట్టుంటాడు. దానికి ఆశపడే వాళ్ళిలా చేశారేమో. కరెక్ట్ వసు. ఆ ఎమ్మెల్యే వీళ్ళకి వేసిన బిస్కెట్ ఏంటో నాకు తెలుసు. చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు అభి. అఖిల్ హారికలు మన ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి ఆ డబ్బులతో అమెరికాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు. అవునభి, ఆస్తితో సంబంధం లేదని మీ అన్నయ్యతో సంతకాలు పెట్టించుకున్నారు. అఖిల్ కూడా అలాగే సంతకాలు పెట్టి ఆ ఎమ్మెల్యే దగ్గర ఇరుక్కున్నాడు. నాకంతా తెలుసు వదినా. మరి అన్నీ తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నావు అభి? అఖిల్ హారికల్ని ఏమనకుండా ఎందుకు వదిలేశావు? వాళ్ళని క్షమించకభి, శిక్షించు. నా తమ్ముణ్ణి మరదల్ని నేనెలా శిక్షిస్తానమ్మా? చిన్నప్పుడు మేము తప్పు చేస్తే మీరు మమ్మల్ని మందలించి మంచి దారిలో పెట్టారే గాని శిక్షించలేదు కదమ్మా. అలాగే అఖిల్ని హారికని శిక్షించడం కాదు, మంచిగా మార్చాలి. వాళ్ళు మారరబి. వాళ్ళకి ఆస్తి, అమెరికా ఆశ చాలా ఎక్కువైపోయాయి. నువ్వు మారావు కదన్నయ్య, అలాగే వాళ్ళు కూడా మారుతారు. వాళ్ళు మారాలనే కోరుకుంటున్నాం అభి. వాళ్ళని మార్చడానికి ఓ ప్రయత్నం చేస్తే తప్పులేదు. ఒక్క ప్రయత్నం కాదక్క, 100 ప్రయత్నాలు చేసైనా వాళ్ళని మార్చాలి, మనలో కలుపుకుపోవాలి.
అమ్మా వసు, అభి, చిన్నవాళ్లైనా మీకు చేతులు జోడించి దండం పెట్టాలనిపిస్తుందమ్మా. నానా, ఏం నానా ఆ మాటలు? ఇవి దీవించే చేతులే కానీ దండం పెట్టే చేతులు కావు. తప్పులేదభి. అఖిల్కి అసలైన తల్లిదండ్రులు మీరిద్దరే. అందుకే వాళ్ళని మేమే శిక్షించమంటున్నాం, మీరు మారుస్తామంటున్నారు. మంచిగా మార్చి మనలో కలుపుకుపోవడం మంచిది కదత్తయ్య. వాళ్ళని మార్చడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దానికి మీరందరూ హెల్ప్ చేయాలి. నువ్వేం చేయమన్నా చేస్తాం అభి, నీకు తోడుగా ఉంటాం. అఖిల్ హారిక మారితే అంతే చాలా భీ, మనమంతా హ్యాపీగా ఉంటాం. ప్లాన్ ఏంటో చెప్తాను వినండి. ఈ రోజు నుంచి ఈ ప్లాన్ అమలు కావాలి. వాళ్ళు మారే వరకు కంటిన్యూ అవ్వాలి. అలాగే అభి, నీ ప్లాన్ సక్సెస్ అవ్వాలి. మనమందరం కలిసి ఉండాలి. ఉంటాం అత్తయ్య. వచ్చారా? మావయ్య గారు చెప్పినవన్నీ తీసుకొచ్చారా? అన్నీ తెచ్చాను వసు గారు. ఏమైనా మర్చిపోయారేమో. మళ్ళీ రేపు పొద్దున్నే లేచి పరిగెత్తాలి. ఇప్పుడే చెక్ చేసుకోవడం మంచిది. అవునభి, దేనికి నో ప్రాబ్లం. అనుకున్న పని అనుకున్నట్టుగా నిర్విఘ్నంగా జరిగిపోవాలి. మళ్ళీ సరుకులు తెచ్చారేంట్రా? మళ్ళీ టిఫిన్ బండి పెడుతున్నారేమో. మళ్ళీ పిండి రుబ్బి ప్లేట్లు కడగాల. ఏమండి, ఒకసారి సరుకుల లిస్ట్ చదవండి. అలాగే పావని. నవధాన్యాలు, ఉన్నాయి. ఆకులు, ఒక్కలు ఉన్నాయి. పువ్వులు, పళ్ళు ఉన్నాయి. కొబ్బరికాయలు ఉన్నాయి. ప్రమిదలు, ఏంట్రా ఏదో పూజ కోసం సామాన్లు తెచ్చినట్టున్నారు? కొంపదీసి టిఫిన్ బండికి బదులుగా టెంపుల్ ముందు పూజా సామాగ్రి బండి పెట్టట్లేదు కదా? దీపమాయిల్ ఉంది. ఏంట్రా పెద్దోడా, ఏంటి సరుకులు? రేపు ఇంట్లో హోమం చేస్తున్నాం కదా అత్తయ్య. హోమం ఏంటన్నయ్య? దోషుల్ని పట్టించే హోమం అఖిల్. అదేం హోమం అక్క? మొన్న అన్నదానానికని వండిన ఆహారంలో ఎవరో డ్రగ్స్ కలిపారు కదమ్మా. ఆ కలిపిందెవరో తెలుసుకోవాలని హోమం చేయిస్తున్నాం.
అన్నయ్య, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా ఏంటి? హోమాలకి నేరస్తులు దొరుకుతారా? హోమం చేసేది పెద్ద మాతాజీ వదినా. ఆమె దేవి ఉపాసకురాలట. ఆమెకి దివ్య దృష్టుందట. ఎవరు తప్పు చేశారో ఇట్టే కనిపెట్టేస్తుందంట. అమ్మా, ఆవిడేమన్నా స్కానింగ్ మెషినా లేక డిటెక్టరా కనిపెట్టడానికి? ఆవిడకున్న మహిమ అలాంటిదే అనుకో అఖిల్. ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళని మీరు నమ్ముతారు బావగారు? దేవుణ్ణి నమ్మినప్పుడు మహిమల్ని కూడా నమ్మాలి కదా హారిక. డబ్బుల కోసం వాళ్ళేవో అబద్ధాలు చెప్తారు, అవి నమ్మకూడదు పావని. అందరూ డబ్బు కోసం గడ్డి తినరత్తయ్య. ముంచే వాళ్ళతో పాటు మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఆ మంచి వాళ్ళు ముంచే వాళ్ళని కనిపెడతారు, వాళ్ళ పని పడతారు. రేపెవరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అందరూ ఇంట్లోనే ఉండాలి. హోమం పూర్తయ్యే వరకు ఎటూ కదలకూడదు. ముఖ్యంగా వదినా నువ్వుండాలి. మాతాజీ పక్కనే ఉండాలి నువ్వు. నేనెందుకు వదినా? మాతాజీకి సాయంగా ఉండాలి అత్తయ్య. ఆవిడ అడిగినవన్నీ అందిస్తూ ఉండాలి. మీరంతా ఉన్నారుగా, ఇక నేనెందుకు? అంటే మీరు ఇంటి ఆడపడుచు కదా పిన్ని, ఏదైనా మీ చేతుల మీదుగా జరగడం బాగుంటుంది కదా. దేవుడా, వీళ్ళ కెసరు పెట్టినట్టున్నారే. డ్రగ్ ప్లాన్ నాకు ముందే తెలిసి కూడా వీళ్ళకు చెప్పలేదని ఆ మాతాజీ చెప్పేస్తుందేమో. ఎలాగైనా తప్పించుకోవాలి. ఆడపడుచునైనా విధవరాలి కదా, శుభవాని హోమం చేయిస్తున్నారు. ఇక నేనెందుకు? ఇదిగో ఈ అఖిల హారికలను మాతాజీ పక్కన ఉండమని చెప్పండి. ఆంటీ మనల్ని నేర్కిస్తుంది ఏంటి అఖిల్? మనం ఎస్కేప్ కాలేమో ఏంటి? వాళ్ళిద్దరే కాదత్తయ్య, వాళ్ళతో పాటు మీరు కూడా ఉండాలి. ఏంటి అఖిల్ హారిక ఉంటారు కదా? ఎందుకున్నావు? ఉంటాం వదినా. దగ్గరుండి హోమం జరిపిస్తామక్క. అదే మాకు కావాలి హారిక. మన కష్టాలన్నీ తీరిపోవాలి, మనం హ్యాపీగా ఉండాలి. రేపు దోషులెవరో తేలాక ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. మనం హ్యాపీగా ఉంటాం. పదండి పడుకుందాం, రేపు త్వరగా లేవాలి కదా. వదినా అన్నీ సర్దేయండి. రావే రా. ఏంట్రా చిన్నడా, ఉన్నట్టుండి వీళ్ళు మన మీద ఇంత పెద్ద బండరాయి వేశారు. రేపు మాతాజీ వచ్చి నిజాలు చెప్తే మన కథ ఏంట్రా? నిజంగా మాతాజీలకు అలాంటి పవర్స్ ఉంటాయా ఆంటీ? పూర్వకాలంలో ఋషులకి మునులకి ఉండేవాట. వాళ్ళు దివ్య దృష్టితో చూసి అన్నీ చెప్పేవారంట. ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? రేపు మన బండారం బయటపడిపోతుందేమో. అభిని జైలుకు పంపించడానికి అన్నంలో డ్రగ్ కలపమని ఆ ఎమ్మెల్యే మీకు చెప్పాడని మీరు డ్రగ్ కలిపారని మాతాజీ చెప్తే మన పని గోవింద.